గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మరియు ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి, మేయర్లకి, చైర్మన్లకి మరియు విచ్చేసిన అధికారులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సార్, మీరు పెట్టిన ప్రోగ్రాం చాలా సంతోషకరం. కానీ ఒక్కటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మీరు కాన్స్టిట్యున్సీ వైజ్ 3500 హౌసెస్ ఇస్తా అన్నారు. దయచేసి ఈ 3500 హౌసెస్ ఇచ్చినప్పుడు కొంచెం ఎమ్మెల్యేలుగా ఆపోజిషన్ ఎమ్మెల్యేస్ ఉన్నా కూడా కొంచెం ఆ హౌసెస్ మాకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరందరూ కూడా ప్రజలతో ఓట్లేస్తే గెలిచారు, మేము కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం. మీరు 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారు కాబట్టి మీరు ఆడున్నారు, మేము 10 మంది తక్కువ గెలిచినాం కాబట్టి మేము ఈడున్నాం. కానీ దయచేసి రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే సార్, కొంచెము ఈ హౌసెస్ మాత్రం తప్పకుండా మాకు కూడా ఇవ్వాలని దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు శ్రీధర్ అన్న కూడా ఆపోజిషన్ లో ఉండే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆపోజిషన్ లో ఉండే. వాళ్ళకి సిడిపి ఫండ్స్ ఇచ్చినప్పుడు సార్ మీకు ఫుల్ గా కేసీఆర్ గారు ఆ రోజు మీకు 5 కోట్లు ఫుల్ గా ఇచ్చిండ్రు సార్. మీరు మొత్తం ప్రొసీడింగ్ కాపీస్ ఇచ్చినా సార్, చూపిస్తా సార్. ఇప్పుడు మీరు ఇట్లా అన్న తర్వాత అప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ ఉంటే మంచిగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ నాయకత్వంలో, ఇప్పుడు మంచిగా లేదంటున్నా. అయితే నేనలే భయ్, రాజ్ ఠాకూర్ గారు అన్నారు, నేనలే రాజ్ ఠాకూర్ గారు అన్నారు, నేనలేదు. అయితే ఒక్క నిమిషం, శాసనసభ్యునిగా మాట్లాడుతున్నా, మీరు కూడా ఓపిక ఉంటే బాగుంటుంది. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు 10 crores SDF ఫండ్ ఇచ్చారు సార్. నా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ లో 10 కోట్లు SDF ఫండ్ ఇచ్చిన అందరు కూడా. ఈ ఫండ్ ఇచ్చిన తర్వాత ఓడిపోయిన థర్డ్ ఉన్న వాళ్ళకి మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు. ఈ ప్రొసీడింగ్ కాపీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇచ్చారు సార్. ఈ పైసలు అనేవి ప్రభుత్వంవి, కాంగ్రెస్ పార్టీవి కావు. ఖచ్చితంగా దీంట్లో మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇవ్వడం మాత్రం, అది కూడా జియోలో ఇవ్వడం అనేది చాలా తప్పు అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. దీనికి డిఫరెన్స్ మీరు చూడొచ్చు సార్. మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో సార్, ఒక్క నిమిషం సార్ చెప్పండి సార్, మాకు అవకాశం వస్తలేదు. హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక్క నిమిషం హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో, కరీంనగర్ లో, తర్వాత మన కోరుట్లలో అండ్ సిరిసిల్లాలో 4 గా ఇట్లనే ప్రొసీడింగ్స్ ఇచ్చారు సార్, విచ్ ఇస్ నాట్ రైట్ సార్. దీంతో పాటు సార్ మీరు చూడొచ్చు, వేములవాడలేమో ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రపోజల్ మీరు ఇచ్చారు సార్. మానకొండూరులో కూడా మీరు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రపోజల్ ఇచ్చారు సార్. మా దగ్గర మాత్రం ఇస్తలేదు సార్. రెండోది సార్, మా ఇంద్రమ్మ కమిటీలు కూడా మీరు కమిటీ ఏదైతే ఏమిచ్చినో సార్, ఇంద్రమ్మ కమిటీ అన్ని కూడా ప్రపోజల్ ఎమ్మెల్యేగా పొద్దున సాయంత్రం కానీ తిప్పి పెట్టినా కూడా మళ్ళా దాన్ని కమిటీలు ఏపించి ఇచ్చిన సార్. మాది ఒక్క కమిటీ కూడా ఒక్క మెంబర్ కూడా లేకుండా పూర్తి కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చింది సార్. కానీ దయచేసి ఇంకా ఇది మాత్రం పార్షాలిటీ చూపియొద్దని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, మీరు రైతు భరోసా ఇస్తా అన్నది 100 రోజులలోనే రైతు భరోసా ఇస్తా అన్నారు. 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. ఆ 15,000 రూపాయలు మీరు పోయిన 2 సీజన్స్ కూడా ఇవ్వలేదు సార్. దానికంటే ముందు సీజన్ కేసీఆర్ గారు పెట్టిన 7,500 రూపాయలు మీరు ఇచ్చారు సార్. కానీ మీరు ఇచ్చిన 2 సీజన్స్ కూడా మీరు రైతు భరోసా అనేది ఇవ్వలేదు. దయచేసి 2 సీజన్స్ ఇవ్వలేదు. దాని తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీరు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఆ 15,000 రూపాయలు ఇవ్వాలని మీకు నేను రైతుల పక్షాన కూడా డిమాండ్ చేస్తున్నా సార్. దీంతో పాటు సార్, మీరు కూడా ఒకటి ఖచ్చితంగా మీరు దీనికి జవాబు చెప్పాలి సార్. ఉట్టిగా శ్రీధరైనా మీరు పాతలాగా చెక్కలు కూడా దయచేసి జవాబు చెప్పించుకోవాలని తిరుగుతామన్నా. దాని తర్వాత సార్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే సార్, నా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం సార్. దాన్ని మొత్తం సాచురేషన్ మోడ్ లో డబ్బులు మొత్తము 18,500 మంది దళిత కుటుంబాలకి మేము ఇచ్చినాం సార్. అవి ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు కూడా ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో ఉన్నాయి. అవి 2వ విడత అనేది దాన్ని రిలీజ్ చేస్తలేరు సార్. అనేక రిలీజ్ చేయమని అడిగితే కేసులు పెడుతున్నారు, జైలు పెడుతున్నారు. దళితులని రోజు పోలీసు వాళ్ళు పిలిచి హరాస్మెంట్ చేస్తా ఉన్నారు సార్. దయచేసి కొంచెం ఆ 2వ విడత దళిత బంధు కూడా నా హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు దయచేసి ఇవ్వాలని. అది దీంట్లో ఎటువంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవు సార్. ఆల్రెడీ డబ్బు ఇస్ దేర్ ఇన్ దర్ అకౌంట్. మీరు జస్ట్ రిలీజ్ చేయమని ఆర్డర్ ఇస్తే సరిపోతుంది సార్. అది
ఇచ్చేస్తే బాగుంటుందని మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. దయచేసి మాత్రం తప్పకుండా దీనికి జవాబు చెప్పాలని కోరుతున్నా సార్. దాని తర్వాత సార్ ఇంకొకటి కూడా మీ ఆధ్వర్యంలో మీ ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు, మీరు అందరు ఉన్నారు కాబట్టి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. పోయినసారి జెడ్పీ మీటింగ్ లో అయినప్పుడు నేను జెడ్పీ మీటింగ్ లో ఆడ నేను ప్రశ్న అడిగితే వాళ్ళని అడిగితే నా మీద కేసు బుక్ చేసి సార్. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన కేసు బుక్ చేసిరు. మళ్ళీ ఇక్కడ ప్రశ్నలు అడగాలంటే మళ్ళీ పోయినాక ఇవాళ పోలీసు వాళ్ళు చూస్తారు, మళ్ళీ ఏమైనా కేసులు బుక్ చేస్తారో తెలియదు. మరి ఆ కోటి దయచేసి సార్ ఈ 1 year లో ప్రశ్నిస్తే గట్టిగా 30 కేసులు పెట్టి అది ఒక్కటి కూడా ల్యాండ్ కేసు కాదు, ఇది కాదు. బట్ ఎనీవే సబ్జెక్టే మాట్లాడుతున్నా లక్ష్మణ్. దళితులకు ఇవ్వద్దంటున్నా, దళిత బంధు చెప్పు రాదా, జవాబు చెప్పు. దళితులకు చెప్పు, దళిత బంధు నా కాన్స్టిట్యూషన్ ఇవ్వద్దంటున్నా, దళిత బంధు ఇవ్వద్దంటున్నా నా కాన్స్టిట్యూషన్. నేను అడగొద్దా సార్? ఇప్పుడు తను అడిగేది సార్ ఇవ్వద్దని అంటున్నా మీరు, మరి ఇదే ప్రేమ నాకు అర్థమవుతుంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఇవన్నిటికీ కూడా జవాబు ఇవ్వాలని దయచేసి మిమ్మల్ని కోరుకుంటూ సార్. ఇవన్నీ కూడా సార్ ఈ ఎస్డిఎఫ్టీ కూడా దయచేసి మీరు చెప్పండి, మీరు కంపల్సరీ ఎస్డిఎఫ్టీ కూడా ఇవ్వాలి సార్ అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. కల్వల ప్రాజెక్ట్ సార్, దయచేసి ఆ రోజు రిక్వెస్ట్ చేసిన తర్వాత మీరు అది డిపిఆర్ 2023లో ఆల్మోస్ట్ కరీంనగర్ కలెక్టర్ ఫండ్ నుంచి దాదాపు 20 lakh రూపీస్ ఇక్కడ నుంచి చేసి డిపిఆర్ 70 crores చేసింది సార్. మీకు కూడా చెప్పినాం ఆ రోజు. దాన్ని రిక్వెస్ట్ చేస్తే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కూడా దాన్ని ఎండోర్స్ చేసి లెటర్ కూడా ఇచ్చినాం సార్. దయచేసి అది ఇస్తే, ఎందుకంటే మా వీణవంక మండలం కింద జమ్మికుంట మండలంకి దాదాపు 6,000 ఎకరాల ఆయకట్టుకి నీళ్లు వస్తాయి సార్. మీరే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, మీరే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా లెటర్ ఇచ్చారు కాబట్టి దయచేసి కొంచెం అది చేస్తే అందరు కూడా అద్భుతంగా ఉంటుంది సార్. మీకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి కూడా మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. దాన్ని కొంచెం వెంటనే కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను సార్. అదే విధంగా సార్ రుణమాఫీ ఇష్యూ కూడా నా నియోజకవర్గంలో రుణమాఫీ సార్ 100% అయిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సార్. నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే అయింది సార్. ఇంకొక 50% అట్లనే ఉంది. దయచేసి కొంచెం అది కూడా మీరు కన్సిడర్ చేయాలని రైతుల పక్షాన మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.